నో 17:20 పరిసయ్యులు ఈ మత ఆచారాలని అనుసరిస్తుంటున్న పరిసయ్యులు, ఈ పరిసయ్యులు సదుసయ్యులు మీరందరూ ఎవరు అనగా మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. మోషే ధర్మశాస్త్రము కూడా మనకి మతాన్ని బోధించలేదు, మనకి సంప్రదాయాలు బోధించలేదు. కానీ ఈ పరిసయ్యులు సదుసయ్యులు అందరూ కూడా మోషే యొక్క చట్టాలని అదొక మతముగాను, అదొక ఆచారాలుగాను, అదొక ట్రెడిషన్ గాను వారు ఫాలో అవుతూ ఉండి దీని ద్వారానే మనం రాజ్యానికి వెళ్తాము. ఈ ఆచారాలు, ఈ సంప్రదాయాలు, ఈ ఆజ్ఞలు మనము పాటించకపోతే రాజ్యానికి కోల్పోతాము అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళకు ఉన్నది. కానీ అది ఒరిజినల్ కాన్సెప్ట్ కాదు. ఒకవేళ వాళ్ళు అది రైట్గా వారు హ్యాండిల్ చేస్తున్నారంటే యేసు ప్రభు వాళ్ళు వ్యతిరేకించేవాడు కూడా కాదు. కానీ ఈ పరిసయ్యులు సదుసయ్యులు వీళ్ళందరూ కూడా మత బోధకులు అందరూ కూడా ఈ ప్రపంచంలో దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఆ రాజ్యంలోకి ఎప్పుడు మేము ఎంటర్ అవుతామో. సో ఒక కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఒకటి ఉన్నదని ప్రజలకి తెలుస్తుంది. కానీ ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది ఎక్కడ ఉన్నది, అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మేము ఎంటర్ అవుతామో. సో ఇక బిగ్ క్వశ్చన్లో ఉన్నారు. ఇటువంటి బిగ్ క్వశ్చన్ని డైరెక్ట్గా వారు ఎన్కౌంటర్ చేస్తున్నారు. ప్రభువైన యేసు దగ్గరే అడుగుతున్నారు, యేసు దగ్గరే డైరెక్ట్గా అడుగుతున్నారు, దేవుడి రాజ్యం ఎప్పుడు వచ్చును. సో ఇది చాలా క్లియర్ కట్ అయిన ఒక అవగాహన కలుగుతుంది. ఎందుకంటే వేరే పేతురు దగ్గర, యోహాన్ దగ్గర, వేరే శిష్యుల దగ్గర అడిగింటే కూడా మనకు అంత క్లియర్ ఆన్సర్ వచ్చేది కాదు. ఈ యొక్క కింగ్డమ్ ఒక కింగ్ దగ్గర అడుగుతున్నారు, రాజ్యం ఒక రాజు దగ్గర అడుగుతున్నారు పరిసయ్యులు సదుసయ్యులు. ఇక రిలీజియన్ ప్రీచర్స్ వీళ్ళు అడుగుతున్నారు రాజ్యం ఎప్పుడు వచ్చును. ఇప్పుడు చదువుకుందాము లూకా 17:20. దేవుని రాజ్యానికి వచ్చినని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యాన్ని ప్రత్యక్షంగా రాజు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడ అదిగో అక్కడనని చెప్పి వీలు పడదని వారితో ఉత్తరమించాడు. చాలు సార్. సో 20 చదివారు కదా. So Pharisees asked Jesus when God's kingdom would come. He answered, God's kingdom is not something you can see. There is no using saying, look, here it is, or look, that it is. God's kingdom is here with you. అప్పుడు ఇక లేఖనం ఒక ఆన్సర్ ఎలా ఉన్నది, రాజ్యం మీ మధ్యలోకి వచ్చి ఉన్నదని యేసుప్రభు చెప్పినప్పుడు ప్రజలు చేయాల్సింది ఏంటంటే ఆ రాజ్యాన్ని వెతికేదే వాళ్ళకి ప్రయారిటీగా ఉండాలి. ఏమేన్ ఆ రాజ్యమే ప్రయారిటీగా ఉండాలి. ఎందుకంటే రాజ్యం వచ్చేస్తుంది అంటున్నారు, యేసుప్రభు అంటున్నారు. ఇదో ఇక్కడ ఉందనియో, అదిగో అక్కడ ఉందనియో, అదొక లొకేషన్లోనో, అదొక జోన్లోనో, అదొక వేరొక మండలంలోనో, లేకపోతే వేరెక్కడో మనకి ఇన్విజిబుల్గానో ఉన్నదని అటువంటి బుద్ధిహీనంగా మీరు ప్రవర్తించబాకండి. ఆల్రెడీ దేవుని యొక్క రాజ్యం మీ మధ్యలోకి అరైవల్ అయిపోయింది. ఏమేన్ దేవుని రాజ్యం మీ మధ్యలోకి వచ్చి ఉన్నది, మీ మధ్యలో ఉందని. సో ఇది ఒక వేరియస్ వర్షన్ డిఫరెంట్గా దానికి ఆన్సర్ ఇస్తున్నది. ఇక మీ మొబైల్లో మీరు ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, హోలీ బైబుల్ అనే యాప్ డౌన్లోడ్, మల్టిపుల్ వర్సెస్ హోలీ బైబుల్. సో మల్టిపుల్ వర్సెస్ ఉంటుంది, ఎన్కేజేవి, కేజేవి, సిఈబి, ఈసీవి. సో ఇలాగా చాలా వర్షన్స్ ఈ వాక్యాన్ని డిఫరెంట్గా వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు ఒక అవగాహన ఏంటంటే యేసు ప్రభు చెప్పేదాన్ని చూస్తే ఆల్రెడీ రాజ్యం భూమికి వచ్చిందన్నప్పుడు ప్రజలు ఎందుకు రాజ్యాన్ని వెతక్కొని ఉన్నారు, ఎందుకు రాజ్యానికి ప్రయారిటీ ఇవ్వకుండా ఉన్నారు, రాజ్యం యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, రాజ్యం యొక్క పర్పస్ ఏంటి, ఆ రాజ్యం యొక్క సిటిజన్గా నేను ఎలా చేరేది, ఆ రాజ్యం యొక్క సిటిజన్గా నేను ఎలా జీవించేది
ఆ రాజ్యం యొక్క కల్చరల్ ఏంటి, ఆ రాజ్యం యొక్క రూలింగ్ ఏంటి, అథారిటీ ఏంటి. సో వీటి గురించిన జ్ఞానంతో, తెలివితో క్రైస్తవులు వారి యొక్క అండర్స్టాండింగ్ని పెంచుకోవాలనే. కానీ కింగ్డమ్ అంటే ఏంటి? అదొక రాజ్యం. రాజ్యం అంటే ఏంటి? మతానికి సంబంధించింది కానీ కాదు. రాజ్యం అనేది అదొక కల్చర్ సంబంధించింది, అదొక రూలింగ్ సంబంధించింది, కాకపోతే అదొక అథారిటీకి సంబంధించింది, అదొక ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించింది. ఒక రాజ్యం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆ రాజ్యం ద్వారా ఏదైనా సాధించవచ్చు. ఏమేన్? సో ఈనాడు పవర్ఫుల్ కింగ్డమ్ అనేది, రాజ్యం అనేది మనం అమెరికా అంటున్నాము, సో యునైటెడ్ కింగ్డమ్ అంటున్నాము. అప్పుడు ఈ యొక్క యునైటెడ్ కింగ్డమ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈ ప్రపంచంలో వాళ్ళు ఏదైనా సాధిస్తారు. సో ఆఫ్టర్ ఆల్ ఈ ఎర్త్ లో ఉన్న ఇక యునైటెడ్ కింగ్డమ్ ద్వారా ఈ ప్రపంచంలో ఏదైనా సాధించే శక్తి ఆ యునైటెడ్ కింగ్డమ్ కుంటే, దానికన్నా పవర్ఫుల్ శక్తి దేవుని రాజ్యానికి ఉన్నది. ఏమేన్? అప్పుడు ఆ యునైటెడ్ కింగ్డమ్ సిటిజన్ కి ఎంత వాల్యూ ఉన్నదో, ఎంత శక్తి ఉన్నదో, ఎంత పవర్ ఉన్నదో, అంతకన్నా గొప్ప శక్తి, గొప్ప వాల్యూ, గొప్ప అథారిటీ దేవుని రాజ్యం వారసులకు ఉన్నది. ఏమేన్? సో ఈ క్రైస్తవం అనేది ఇదొక మతానికో, ఇదొక ఆచారానికో, ఇదొక సంప్రదాయాలకో సంబంధించినది కాదు. కానీ కొన్ని వేల సంవత్సరములుగా క్రైస్తవాన్ని ఎలా ట్రాక్ తిప్పేశారంటే, ఇదొక ఆచారానికి సంబంధించింది, ఇదొక సంప్రదాయానికి సంబంధించింది. ఈ రోజు ఈ ఆచారాలు చేయాలి, అప్పుడు అది చేయాలి, ఇప్పుడు ఇది చేయాలని చెప్పి పీపుల్ దేంట్లో బిజీగా ఉన్నారంటే, ఈ ఆచారాలను పాటించేది, మత సంప్రదాయాలు పాటించేది, దీంట్లోనే క్రైస్తవులు చాలా బిజీగా ఉండి ఫైనల్గా వాళ్ళు దేన్ని కోల్పోతున్నారంటే రాజ్యాన్ని కోల్పోతుంటున్నారు. ఏమేన్? సో మనము సాటిస్ఫై అవ్వాలని చూస్తున్నాము సంప్రదాయాల ద్వారా. మతం మానవుని సాటిస్ఫై చేయదు. వారు ఎంత ఆచారాలు చేసినా వారి యొక్క సాటిస్ఫాక్షన్ ఉండరు వాళ్ళు. కానీ బైబిల్ అంటున్నది దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉందనియో, అదిగో అక్కడ ఉందనియో. అంటే మీరు మీ యొక్క విషుబుల్గా మీరు రాజ్యాన్ని చూడలేరు. రాజ్యం అనేది మీకు విషుబుల్గా ఉండదు. యేసుప్రభుని కూడా పిలాతు అడుగుతున్నారు కదా. యాక్చువల్గా యేసుప్రభుని సిలువలో వేసేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈయన యూదులకు రాజు అని ప్రకటిస్తుంటున్నాడు ఆయన. సో అక్కడ కూడా ప్రాబ్లం వచ్చి కింగ్ అండ్ కింగ్డమ్ ఏ ప్రాబ్లం. ఆయన సిలువలో వేయబడడానికి రీజన్ వచ్చి వేల రీజన్ చెప్పినా కూడా అక్కడ ఫైల్ చేసేది వచ్చి ఈయన యూదులకు రాజు అని ప్రకటిస్తుంటున్నాడు. అందుకని యేసుప్రభుని సిలువలో వేసేటప్పుడు కూడా పైన ఈయన యూదులకి రాజు. అటు బైబుల్ ఇదొక రిలీజియన్ బుక్ అనో, ఇదొక సంప్రదాయాలకు పుస్తకం అనో పీపుల్ వాడుతుంటున్నారు. ఇదొక కింగ్డమ్ సంబంధించిన పుస్తకం, ఇదొక కింగ్ సంబంధించిన పుస్తకం, ఇదొక సిటిజన్కి సంబంధించిన పుస్తకం. ఈ యొక్క కింగ్డమ్ యొక్క పవర్ అండ్ అథారిటీని పొందుకొని ప్రజలు చాలా ఇన్ఫ్లుయెన్స్తో ఈ ప్రపంచంలో జీవించేది ఎలా అని ప్రకటించే పుస్తకమైనది ఈ యొక్క బైబిల్. కానీ పీపుల్ బైబిల్ని ఎలా వాడుతున్నా అంటే దెయ్యాలు వెళ్ళగొట్టుకున్నదానికి, ఈ బుక్ యొక్క వాల్యూ వాళ్ళకి తెలియకుండా ఉన్నది. సో ఈ పుస్తకం ఇదొక కింగ్షిప్ని మనకి రూలింగ్ తెలియచేసే పుస్తకమైనది. సో ప్రతి కింగ్కి ఒక బుక్ ఉంటుంది. మీరు బ్రిటన్కి వెళ్ళారంటే ఆడ బ్రిటన్లో ఒక బుక్ ఉంటుంది. ఆ కింగ్డమ్ ఎలా నడిపించాలి, నెక్స్ట్ ప్రిన్స్ ఎలా ఏమేమి నేర్చుకోవాలి, ఇక బ్రిటన్ యొక్క రూల్స్ ఏంటి, వీటన్నిటిని వాళ్ళకి టీచ్ చేస్తానికి వాళ్ళకన్నా ఒక బుక్ ఉంటుంది. సో అలాగనే దేవుడి రాజ్యం మనకన్నా ఒక పుస్తకం ఇచ్చింది. ఇదొక మత పుస్తకమో, ఇదొక సంప్రదాయ పుస్తకమో కాదు. కానీ పీపుల్ అది అలాగనే వాడుతున్నారు. బ్రదర్, ఇది ఈరోజు ఈ పండగ, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా ఫాస్టింగ్ ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి. సో ఇలా చేసేవారు నిజమైన కింగ్డాన్ని వారు మిస్ చేసుకుంటున్నారు. కాబట్టి రాజ్యము ఇక్కడ అక్కడ ఉందని చెప్పేదానికి వీలు పడదు. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యలోకి వచ్చి ఉన్నది. ఆమేన్. ఎలా అంటున్నారు? గాడ్స్ కింగ్డమ్ ఇస్ హియర్ విత్ యూ. మీ మధ్యలోనే ఉన్నది, మీ మధ్యలో ఉంది.
ఇంకొక వర్షన్ అంటుంది మీ చేతిలో ఉందంటున్నారు. అప్పుడు రాజ్యం ఎక్కడ ఉన్నదంటే ఈ ఎర్త్లో ఉన్నది. ఈ ఎర్త్ని ఈ ఎర్త్లో కలిగి ఉన్నది. ఆ రాజ్యం ఎందుకు ఫంక్షన్ అవ్వకుండా ఉన్నదంటే, ఆ రాజ్యం ఎప్పుడు ఫంక్షన్ అవుతుందంటే, ఆ రాజ్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రాజ్యం యొక్క పీపుల్ పొసెస్ చేసుకోవాలి. ఆ రాజ్యం పీపుల్ పొసెస్ చేసుకోవాలి. పొసెస్ చేసి ఆ రాజ్యాన్ని రూల్ చేయాలి. ఆ రాజ్యాన్ని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని బయలుపరచాలి. సో ఒకసారి యేసు ప్రభు దగ్గరికి యోహాను శిష్యులు వస్తున్నారు. వచ్చేది మీరైనా ఇంకా వేరే ఎవరైనా రావాలని ఎదురు చూడాలి మేము? వేరే ఎవరు రావాలి? ఎవరైనా వస్తారంటే లేఖన గ్రంథంలో చెప్పబడిన రీతిగా మెస్సయ్య వస్తాడు అనేది ఆ కాన్సెప్ట్లో ఆనాడు ఉన్న ప్రజలు మెస్సయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య అనేదంటే అనాయింటింగ్ పర్సన్. అనాయింటింగ్ అనేది అభిషేకింపబడిన వాడు. ఈ అనాయింటింగ్ అనేది ఎవరికి అనాయింటింగ్ చేస్తారంటే కింగ్కి అనాయింటింగ్ చేస్తారు. సో నెక్స్ట్ ప్రిన్స్కి అనాయింటింగ్, నెక్స్ట్ కింగ్ అండ్ ప్రిన్స్కి అనాయింటింగ్ చేసేది మనకు అందరికి కూడా తెలుసు. ఇక పాత నిబంధన పుస్తకం చదివంటే అది ఫుల్ అండ్ ఫుల్ ఆ కింగ్స్ గురించి ఎక్కువ మనం చూడొచ్చు. రాజుల గురించి, రాజుల యొక్క పరిపాలన గురించి, నెక్స్ట్ రాజు ఎలా రూల్ చేయాలి, ఆ నెక్స్ట్ రాజుని ఎలా అపాయింట్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఒక పాత నిబంధన కాల పుస్తకంలో ఒక కింగ్షిప్ గురించి, కింగ్ రూల్స్ గురించి అంతే మనకు చూపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకి తెలిసిన ఒక ప్యాసేజ్ ఉన్నది, ఫెమిలియర్ ప్యాసేజ్. అది దావీదుని అనాయింటింగ్ చేసేదానికి సమూయేలు దావీదు ఇంటికి వస్తారు కదా. అప్పుడు అనాయింటింగ్ చేసేదానికి సమూయేలు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చూపించిన పర్సన్ ఎవరని వాళ్ళ ఫాదర్ చూపిస్తున్నాడు, ఒక్కొక్క పర్సన్ చూపిస్తున్నాడు. ఇతను కాదు అని రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క అనాయింటింగ్ ఎవరిపైన పోయాలని ఉందంటే నెక్స్ట్ కింగ్ పైన పోయాలి. సో ఆ నెక్స్ట్ కింగ్ ఎవరంటే ఆ వ్యక్తి గొర్రెలు మేపుతున్నాడు, అదొక కాపరగా ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. సో ఆ పర్సన్ని పిలుపు ఇవ్వండి, ఆ పర్సన్ని రమ్మనండి అని చెప్పి ఆ పర్సన్ వచ్చినప్పుడు కుర్రోడు 17 years యంగ్ బాయ్. ఆ పర్సన్ పైన ఇప్పుడు ఇతనే దేవుడు చూపించిన పర్సన్ అని చెప్పి ఆ అనాయింటింగ్ ఆయిల్ తీసి ఆ కింగ్ పైన, ఆ 17 years ఓల్డ్ యంగ్ బాయ్ పైన ఆ సమూయేలు పోస్తున్నాడు. సో దానికి దేని సూచన అనగా ఈ అనాయింటింగ్ అనేది ఆ కింగ్షిప్కి నువ్వు ఎబిలిటీ పర్సన్గా ఉన్నావు, లేకపోతే ఫిట్ అయిన పర్సన్గా నువ్వు ఉన్నావు. అందరిపైన అనాయింటింగ్ పోసేది కాదు. ఎవరు నెక్స్ట్ కింగ్ ఎబిలిటీ ఉన్నాడో, ఫిట్గా ఉన్నాడో ఆ పర్సన్కి అనాయింటింగ్ పోయబడేది. సో అనాయింటింగ్ అనేది కింగ్కి పోయబడే ఒక ఆయిల్. అలాగనే ఈ మెస్సయ్య అనేది ఎవరంటే, మెస్సయ్య అనేది ఎవరైనాగా అనాయింటింగ్ పర్సన్. మెస్సయ్య అనేది గ్రీక్ వర్డ్. ఆ గ్రీక్ వర్డ్ యొక్క మీనింగ్ అనాయింటింగ్ పర్సన్. అనాయింటింగ్ పర్సన్ అనగా దేవుడి ద్వారా పంపబడిన వాడు. సమ్ మిషన్ వర్క్ కొరకు, సమ్ అసైన్మెంట్ కొరకు, సమ్ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి, సమ్ మిషన్ వర్క్ కంప్లీట్ చేయాలి అన్నప్పుడు దేవుడు ఒక పర్సన్ని అపాయింట్ చేయాలి, దేవుడు ఒక పర్సన్ని అభిషేకించాలి, దేవుడు ఒక పర్సన్ని అనుమతించి పొమ్మని చెప్పాలి. సో అలాగా అనాయింట్ చేసి అనుమతించి పంపించిన పర్సన్ ప్రభువైన యేసుక్రీస్తు. సో అందువనే ఆయన్ని ఒక మూల భాషలో మెస్సయ్య అని అక్కడ టెక్స్ట్ రాయబడింది. సో ఆ మెస్సయ్య అనే వర్డ్ ఇప్పుడు తెలుగు, తమిళ్లో కూడా ఆ మెస్సయ్య అనే వర్డ్ మనం యూజ్ చేస్తున్నాం, ఇంగ్లీష్లో కూడా యూజ్ చేస్తున్నాం. మెస్సయ్య అనేది అదొక రిలీజియన్ వర్డ్ కాదు. మెస్సయ్య అనేది కింగ్, అనాయింటింగ్ పర్సన్. అప్పుడు ఈ యోహాను శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, ఆ మెస్సయ్య ఎవరు? మీరైనా వేరే ఎవరైనా రావాలా? యాక్చువల్గా మీ యొక్క వర్తమానములు, మీ యొక్క నడవడికలు, మీ యొక్క ఉపదేశము ఇవన్నీ మేము గమనించేటప్పుడు ఒకవేళ మెస్సయ్య మీరై ఉండొచ్చు అని డౌట్ ఉన్నది. కానీ క్లియర్ కట్గా మాకు ఇంకా తెలియలేదు. ఎందుకంటే మీలాంటి స్పీకర్, మీలాంటి అద్భుతాలు చేసిన పర్సన్స్
ఈ యూదా దేశంలోకి చాలా పర్సన్ వచ్చినారు. ప్రీవియస్ టైంలో చాలా రిలీజియన్ ప్రీచర్స్ వచ్చారు, టీచర్స్ పోయారు. ఒక్కొక్కసారి మేము ఈయన ఏమో అని చెప్పి మోసపోయాము. ఇప్పుడు ఫైనల్గా మేము అడుగుతున్నాము, మీరైనా వేరైనా రావాలా అని యోహాన్ మమ్మల్ని మాకు మీ దగ్గర ఉత్తరం తీసుకొని రమ్మని, మీ దగ్గర తెలుసుకొని రమ్మని పంపించున్నాడు. అప్పుడు యేసు ప్రభు యొక్క ఆన్సర్ ఎలా ఉందంటే, గుడ్డిలు చూపు పొందుతున్నారు, కుష్ఠరోగులు బాగుపరచబడుతున్నారు, దెయ్యములు వెళ్ళగొట్టబడుతున్నది, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, రోగములు స్వస్థత పరచబడుతున్నది. ఇవన్నీ పోయి యోహానికి చెప్పు. అప్పుడు ఈ యేసు ప్రభు చెప్పే స్టేట్మెంట్ ఎలా ఉందంటే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్, కింగ్డమ్ ఆఫ్ గాడ్, కింగ్డమ్ ఆఫ్ అథారిటీ ఈ భూమికి వచ్చినది కాబట్టి, ఈ భూమి పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, ఈ భూమిని ఆధిక్యపరుచుకొని ఈ భూమిని రూలింగ్ చేస్తున్న ఆ దయ్యములు యేసు ప్రభు వచ్చిన తర్వాత వెళ్ళగొట్టబడుతుంటున్నది. అప్పుడు కింగ్ వచ్చేస్తాడు. ఆ కింగ్ తనకు రూలింగ్ ని ఇప్పుడు ఉపయోగపరుస్తున్నాడు ఈ భూమి పైన. సో దేవుడు రాజ్యం యొక్క అథారిటీతో యేసు ప్రభు వచ్చాడు కాబట్టి దెయ్యములు వెళ్ళగొట్టబడుతున్నది, దెయ్యములు పారిపోతున్నది, దెయ్యాలు తెలిసిపోయింది. ఈయన కింగ్ మాత్రమే కాదు, ఆ కింగ్ రూలింగ్ అంతా ఇక్కడ అప్లై చేస్తున్నాడు. ఇక్కడ నెక్స్ట్ గుడ్డి వాళ్ళని ఆయన బాగుపరుస్తున్నాడు, మరణించిన వాడిని లేపాడు. సో ఇవన్నీ కూడా సూపర్ న్యాచురల్ పవర్ ఈ ఎర్త్ పైన ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నది. సూపర్ న్యాచురల్ పవర్ ఈ ఎర్త్ లో ప్రవాహింపబడుతున్నది. సో ఎక్కడ చూసిన అద్భుతములు, ఆశ్చర్యములు ఇవన్నీ జరుగుతున్నది. ఎందుకు జరుగుతుంటే ఈ ఎర్త్ లో ఏదో ఒక శక్తి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నది. ఈ ఎర్త్ లో ఏదో ఒక మార్పు కలిగి ఉన్నది అని ప్రజలు ఒక సంతోషపడుతున్నారు. సో యేసు ప్రభు అంటారు, యోవాన్ దగ్గరికి వెళ్ళి చెప్పు, అందరూ బాగుపడుతున్నారు, దెయ్యం వెళ్ళగొట్టబడుతుంది. అంటే రాజ్యం వచ్చేసింది, ఆ రాజ్యం యొక్క అథారిటీ ఇక్కడ జరుగుతున్నది, ఆ రాజ్యం రూలింగ్ ఇక్కడ చేయబడుతున్నది. సో ఇది యోహానికి పోయి చెప్పు. సో అందువల్లే పరిసయ్యులు, సదుసయ్యులు వీళ్ళందరూ అడుగుతున్నారు, ఈ రాజ్యం ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు వారికి అంటున్నారు, అక్కడెక్కడ కాదు, ఆల్రెడీ వచ్చేసింది, ఆల్రెడీ ఎర్త్కి రాజ్యము వచ్చేసింది. ఇది కాకుండా ఇంకొక వాక్యం మనం చదువుకుందాము. మాథ్యూ చాప్టర్ 4:17, మత్తయి 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక వారు మనసు పొందుదని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టారు. సో ఈ వాక్యం చాలా మీరు గమనించాలి. ఈ మారు మనసు పొందుడి అప్పటి నుండి చెప్దాం, అప్పటి నుండి. సో అప్పటి నుండి అనే టర్మ్ ఎలా ఉంది? అప్పటి నుండి అంటే కంటిన్యూగా అని వీటి గురించి చెప్తూ ఉంటాను ఆయన. అప్పటి నుండి అంటే కంటిన్యూగా యేసు ప్రభు దేవుని రాజ్యము గురించి ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రకటిస్తున్నాడు. రాజ్యం ఎక్కడో ఉందని చెప్పలేదు ఆయన, రాజ్యం ఇక్కడే ఉంది, ఈ రాజ్యాన్ని వెతకండి, ఈ రాజ్యాన్ని పాటించండి, ఈ రాజ్యం రూల్స్ మీరు గైకొనండి. యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చింది మతాన్ని స్థాపించేదానికో, సంప్రదాయాల్ని ఆచరింపమని చెప్పించేదానికో, ఇంకొక న్యూ రిలీజియన్ని ఫామ్ చేసేదానికో యేసు ప్రభు రాకుండా ఆయన టీచింగ్స్ లో ఎంటర్లీ డిఫరెంట్గా ఉన్నది. ప్రీవియస్గా టీచింగ్ చేస్తున్న ఈ యొక్క పరిసయ్యులు, సదుసయ్యుల టీచింగ్స్ కన్నా ఎంటర్లీ డిఫరెంట్గా ఉన్నది. మారు మనసు పొందుడి. ఏమేన్ మారు మనసు పొందుడి అనేది క్రైస్తవులు ఎలా చెప్పారంటే, మీరు రక్షణ పొందండి అన్నారు. రక్షణ అనేది వేరు, మారు మనసు అనేది వేరు. రక్షణ అనేది నేను ప్రభువు దగ్గరికి నేను వెళ్తున్నాను, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, ఆయన నాకు సాల్వేషన్ కృప చేత నాకు అనుగ్రహిస్తున్నాడు, దట్ ఈస్ సాల్వేషన్. మారు మనసు అనేది సాల్వేషన్ కాదు. ఫస్ట్ మీ మైండ్ని మార్చుకొనుడి, మీ మైండ్ని ట్యూన్ చేయండి,
మీరు మత సంప్రదాయాల ప్రకారంగా ఆచారాలుగా అనుసరించి దేవుని రాజ్యాన్ని మిస్ చేయబాకండి. మారు మనసు పొందండి. Then Jesus started preaching, turn back to God. దేవుని దగ్గరికి తిరగండి. The kingdom of heaven will soon be here. దేవుని రాజ్యం మీ మధ్యలోకి వచ్చి ఉన్నది, త్వరగా వస్తున్నది, మీ దగ్గరలో ఉన్నది, మీ దగ్గరికి సమీపించి ఉన్నది. అప్పుడు యేసు క్రీస్తు యొక్క ప్రీచింగ్ రాజ్యం ఎక్కడ ఉంది, మీరందరూ ఆఫ్టర్ డెత్ తర్వాత రాజ్యానికి వస్తారు అని యేసు ప్రభు చెప్పారంటే, కాదు, రాజ్యం భూమిలో వచ్చి ఉన్నది. ఈ భూమిలో మారు మనసు పొందండి, సమీపంగా ఉన్నది, మీ మధ్యలో ఉన్నది ఆయన చెప్పేది చూస్తున్నాము. అప్పుడు ఈ రాజ్యం గురించి ఇంకొక అవగాహన మనకు తెలియాలంటే, మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని, ఆ నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు ఈ ఎర్త్లోనే మీకు కావాల్సిన అన్నిటినీ ప్రొవైడ్ చేసే రాజ్యం ఎర్త్లో ఉన్నది. ఆమేన్. అక్కడ ఆ టర్మ్ మీరు గమనించారంటే, ఏమి తినదమో, ఏమి తాగదమో, ఏమి ధరించుకున్నదమో అని ప్రజల యొక్క ప్రాబ్లం. అప్పుడు ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ ఏంటి? ఈ ప్రాబ్లం ఎలా మీ ప్రాబ్లం ఎలా తీర్చబడును అనగా, ఆయన అంటున్నాడు, మొట్టమొదటిగా దేవుని రాజ్య నీతిని వెతుకుడి అన్నది ఫస్ట్ ప్రయారిటీని దేవునికి ఇవ్వండి. ఫస్ట్ ప్రయారిటీని కింగ్డమ్ ఆఫ్ గాడ్ని మీరు వెతకండి. ఆ ప్రయారిటీ దేవుడి రాజ్యానికి ఇవ్వండి. రాజ్యాన్ని నేర్చుకోనండి. రాజ్యం అంటే ఏంటని ఫస్ట్ ఆ అవగాహనకు రండి. మీ యొక్క రిలీజియన్ కల్చరల్, మీ యొక్క రిలీజియన్ థాట్స్, మీ యొక్క ఆచారాలు, సంప్రదాయాలు, మీ యొక్క మత అభిప్రాయములు ఇవన్నీ పక్కన పెట్టి మీరు రాజ్యానికి తిరగండి, రాజ్యానికి రండి. ఆ రాజ్యం ఒక రూల్ ఏంటి, ఆ రాజ్యం ఎలా ఫంక్షన్ అవుతుంది, ఆ రాజ్యం మీకు ఎలా ప్రొవిజన్స్ని ప్రొవైడ్ చేస్తుంది, ఆ రాజ్యం మీకు ఎలా సక్సెస్ కలుగు చేస్తుంది, ఆ రాజ్యం మిమ్మల్ని ఎలా సక్సెస్ఫుల్గా ఉంచుతుంది, ఆ రాజ్యం యొక్క పవర్, అథారిటీ మీరు ఎలా పొందుకోని ఈ భూమి పైన మీరు ఎంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ పర్సన్గా మీరు జీవిస్తారనే దానికి మీ లైఫ్ని కింగ్డమ్ ఆఫ్ గాడ్ హెవెన్కి మీరు సమర్పించండి. ఆ రాజ్యాన్ని వెతకండి. ఆమేన్. సో క్రైస్తవం ఎక్కడ ఫెయిలియర్ అయిపోయిందంటే, క్రైస్తవము రాజ్యం ఇక్కడ కాదండి, చచ్చిపోతే రాజ్యానికి వెళ్ళిపోతాం అంటున్నారు. ఆమేన్. ఆఫ్టర్ డెత్ తర్వాత కింగ్ నేను చూస్తాను, ఆఫ్టర్ డెత్ తర్వాతనే రాజ్యానికి వెళ్తాము. ఎంతమంది ఆమె అంటున్నారు? ఒకప్పుడు నాకు అలా టీచ్ చేస్తారు. నేను కూడా ఆఫ్టర్ డెత్ తర్వాత కింగ్డమ్ ఆఫ్ హెవెన్కి వెళ్తానేమో. నో, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎర్త్లో ఉన్నది. ఎర్త్ని హెవెన్గా మార్చేదానికి దేవుడు మనకి ఆయన నేర్పిస్తున్నాడు. సో ఆయన టీచింగ్స్ కానీ, ఆయన యొక్క మిరకల్స్ కానీ, ఆయన యొక్క ప్రేయర్, యేసు ప్రభు యొక్క ప్రార్థన గురించి కూడా మీరు చదివారంటే, అక్కడ కూడా ఆయన ఎలా నేర్పిస్తున్నాడు ప్రార్థన గురించి. అదేలాగా సేమ్ అడుగుతున్నారు, మాకు ప్రార్థన నేర్పించండి అన్నప్పుడు, పరలోకము మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక. సో మీ ప్రార్థనలో కూడా రాజ్యం రావాలి. రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్లు భూమిలో కూడా నెరవేర్చబడాలా. సో ప్రేయర్ కూడా దేనికి సంబంధించిన ఉన్నదంటే, ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ని సంబంధించిన ఉంచండి. మీ ప్రేయర్లో కూడా కింగ్డమ్ ఆఫ్ గాడ్ హెవెన్ దిగి రావాలి. ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నేను నేర్చుకోవాలి. ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్లో, కింగ్డమ్ ఆఫ్ గాడ్ హెవెన్లో, దేవుని రాజ్యములో ఎలా ఉందో, దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, అక్కడ దరిద్రం లేదు, దేవుని రాజ్యంలో కష్టం లేదు, దేవుని రాజ్యంలో విపత్తు లేదు, మరణాలు లేదు, ఆకలి లేదు. అది మేజర్ ప్రాబ్లం. ఆకలి లేదు, ఇంకా వేరే ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు అక్కడ కింగ్డమ్ ఆఫ్ గాడ్ హెవెన్లో. ఇవన్నీ లేదు.
అప్పుడు ఈ ఎర్త్లో ఉన్న ఈ ఎర్త్లో ఇవన్నీ ఉన్నది, ఎర్త్లో ఇన్ని సమస్యలు ఉన్నది. మీ ప్రార్థన ఎలా ఉండాలంటే, ప్రభువా మీ రాజ్యం ఎలా ఉందో అలాగనే మా రాజ్యం, మా భూమిలో కూడా మీ రాజ్యం మారాలి. ఆమేన్. మీ రాజ్యం లాగానే ఈ ఎర్త్లో మా రాజ్యం ఉండాలి, మా గృహం ఉండాలి, మా సొసైటీ ఉండాలి, మా ప్రజలు ఉండాలి. ఈ ఎర్త్ను చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాలి, ఇది హెవెన్ అయినా ఎర్త్ అయినా అనే కన్ఫ్యూజ్ రావాలి. ప్రజలు ఈ ఎర్త్ను ఇంకా ప్రేమించాలి, ఎర్త్లో ఇంకా జీవించడానికి ఇష్టపడాలి. సో మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్లు భూమిలో కూడా నెరవేర్చాలి. సో ఇక్కడ పరలోకాన్ని భూమిని ఎలా వాళ్ళు అండర్స్టాండింగ్ చేసుకొని ప్రార్థన చేయమంటున్నారని చూసారంటే, ప్రేయర్లో కూడా మీ ఎర్త్ని మీరు పోగొట్టుకోబాకండి, ఎర్త్ని మీరు ప్రేమించండి. ఈ ఎర్త్లో దేవుని చిత్తం నెరవేరాలి, ఎర్త్ ఇంకా బాగుపడాలి, ఎర్త్లో సమాధానం కలగాలి, ఎర్త్లో సమాధానం కలిగి ఉండాలి, సంతోషం కలిగి ఉండాలి. ఎర్త్లో యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ద్వారా ఎంతో ప్రజలు మరణిస్తున్నారు, వారి నుంచి ప్రజలు రిలీఫ్ అవ్వాలి. ఈ ఎర్త్లో ఎక్కడ చూసినా యుద్ధములు, కరువులు, ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నది, ఇవన్నీ మారాలి. సో ఈ ఎర్త్ని మీరు ప్రేమించి, ప్రభా మీ చిత్తం భూమిలో జరగాలి, దేవుని రాజ్యం ఎలా ఉందో అలా ఉండాలి అని చెప్పి మీరు ప్రార్థన చేయండి. అప్పుడు ఇక కింగ్డమ్ ఆఫ్ గాడ్ యొక్క దేవుడు రాజ్యము గురించిన కాన్సెప్ట్ ఏంటంటే, ఎర్త్ని మీరు హెవెన్గా మార్చేదానికి సిద్ధంగా ఉండండి, ఎర్త్ని హెవెన్గా మార్చండి. సరే, దీని యొక్క ప్రీఫేస్ మనం చూసుకుందాము. దీన్ని మనం ఏమేమి చదువుకోబోతున్నాం అనేది కూడా మీకు చెప్తాను. ఈ సబ్జెక్ట్ మనము బిగిన్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఈ ఆథర్కి ఉన్నది, నాకు కూడా ఈ క్వశ్చన్స్ వచ్చింది. వై ఇస్ దేర్ సో మచ్ హేటెడ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో ఎందుకు ఇంత కష్టములు కాకపోతే కోపం కలిగి ఉంది? ప్రపంచాన్ని ఎందుకు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు? భూమిని ఎవరు ప్రేమించేది లేదు, భూమి పైన ఒక విరక్తి కలిగిపోయింది అందరికీ. భూమి అంటేనే ఇదొక నరకం, ఇదొక పాపం కలిగిన ప్రపంచం, ఎర్త్ మంచిది కాదు, ఎర్త్లో నుంచి నేను రిలీవ్ అవ్వాలి, ఎర్త్లో నుంచి నేను ఫస్ట్ రిలీజ్ అయిపోవాలి అని ప్రజల యొక్క మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఎర్త్ని వాళ్ళు ప్రేమించకుండా ఎర్త్ నుంచి రిలీజ్ అయ్యేదానికి ప్రయత్నం చేస్తుంటున్నారు. ఏమేన్ ఎందుకు ఇక ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తున్నది? సో దానికి సొల్యూషన్ ఇక సబ్జెక్ట్లో మనం నేర్చుకోబోతున్నాము. ఇది మనకు మాత్రమే కాదు, ఇటువంటి క్వశ్చన్స్లో ఉన్న ప్రజలకు అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. రెండు, వై డూ వి డిస్క్రిమినేట్ అగెయిన్స్ట్ పీపుల్ హూ పొసెస్ హ్యూమన్ వాల్యూ? మానవ సమాజము ఎదుటి మానవుని ఎందుకు ప్రేమించకుండా, వాల్యూ తెలుసుకోకుండా ఉన్నది? సో ప్రతి హ్యూమన్ ఇంకొక హ్యూమన్ ప్రేమించలేకుండా పోతున్నాడు. ఒక మానవ సమాజము ఇంకొక ఎదుటి మానవ సమాజాన్ని యొక్క వాల్యూ తెలుసుకోకుండా పోతున్నారు. సో ఈ వాల్యూ తెలిసిన వాళ్ళు ఎదుటి వాడిని యొక్క వస్తువులు అపహరించరు, ఎదుటి వాడిని హత్య చేయరు, ఎదుటి వాడిపైన దూషించరు. సో ఈ లోకంలో ఇదొక డిమాండ్ అయిపోయింది. ఈ లోకంలో లవ్ యొక్క ప్రజల్ని ప్రేమించే విధము, వారికి ఒక అండగా నీడగా ఉండాలి అనే ఇది చాలా డిమాండ్ అయిపోయింది. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఇలా ఉన్నది? ఈ భూమిలో ఎందుకు ఇలా జీవిస్తున్నారు ప్రజలు? ఒకరిని చూస్తే ఒకరికి అర్థం చేసుకొని పోతున్నారు, కోప్పడుతున్నారు, కష్టపరుస్తున్నారు, మానసికంగా, శరీర ప్రహారముగా. ఇవన్నీ ఎత్తులో జరుగుతున్నది. ఇందులో క్రైస్తవులని కాదు, క్రైస్తవం లేని వారని కాదు, అందరికీ ప్రాబ్లం ఉన్నది. ఎత్తులో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నది. ఎంతమంది ఆమె అంటున్నారు? సో ఇది లేని
ప్లేస్ని మీరు చూడలేరు. ఈవెన్ సంఘాల్లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి, క్రైస్తవులు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవి, ఈవెన్ క్రిస్టియన్స్ హౌసెస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నది. సో ఎదుటి మానవుని యొక్క వాల్యూ తెలియలేదు. సో ఒక హ్యూమన్ ఒక వాల్యూ తెలుసుకోకుండా పోతానంటే రీజన్ అంటే ఇతని వాల్యూ ఏమని తెలియదు కాబట్టి అతను ఎదుటోడి యొక్క వాల్యూ ఏమని తెలియలేదు. ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, దీనికి మెయిన్ రీజన్ ఏంటి? సో దానికి ఆన్సర్ మనము ఈ బుక్లో చదువుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది కాబట్టి ఇక మెసేజ్ని మీరు ఒక్కరోడు మిస్ చేయకుండా ప్రతి వీక్ ఇక మెసేజ్ వాచ్ చేయండి. ఇన్ కేసు మీరు మిస్ అయినా కూడా యూట్యూబ్లోకి వెళ్ళి మన మెసేజ్ని మీరు వాచ్ చేయండి. మీరు గమనిస్తున్నారా? కల్వరీ కింగ్స్ చర్చ్ తెలుగు ఎవరైనా చూస్తున్నారా? హలో. సో ఇక్కడ గుడ్, ఇక్కడ ఉపయోగపరిచే ప్రతి మెసేజ్ వాల్యుబుల్ మెసేజ్, ఫ్రీ. ఏమేన్? నో టికెట్, నో కాస్ట్, నో పేమెంట్, ఇవన్నీ మీకు చాలా ఫ్రీ. ఇదేదో మేము వస్తూ వెళ్తున్నామనేది ఇది ఒక సింపుల్గా అనుకోబాకండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ కొరకు అద్భుతమైన సందేశం దేవుడు అందిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఈ అనేక క్రైస్తవులకి తెలియలేని ఒక సబ్జెక్ట్స్ని మీరు వింటూ ఉన్నారు ఇప్పుడు. ఏమేన్? సో వినేది అనేది చాలా ఒక పవర్ మీకు కలుగుతున్నది. వినగా వినగా విశ్వాసము, ప్రేమ, అవగాహన, నమ్మకము ఇవన్నీ కూడా వినేదాని ద్వారా కలుగుతుంది. అందుకనే మనము ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ఎక్కడికైనా వెళ్ళి మనం కూర్చొని వింటున్నామంటే అది ఆ టైం ఒక వాల్యూ నాకు తెలుసు. అదే సమయంలో ఈ టీచింగ్ యొక్క వాల్యూ చాలా గొప్పగా ఉంటుంది మీ జీవితానికి. ఏమేన్? వై ఈస్ దర్ ర్యాన్సమ్ ఇన్ ద వరల్డ్? ప్రపంచములో ఇంకొక ప్రాబ్లం ఉన్నది. క్యాస్ట్ ప్రాబ్లం. ప్రపంచంలో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటి? క్యాస్ట్ ప్రాబ్లం. కాకపోతే కలర్ ప్రాబ్లం, క్యాస్ట్ ప్రాబ్లం, రకరకాల రిలీజియన్ ప్రాబ్లం, వేరియస్ ప్రాబ్లమ్స్ ఈ లోకంలో. ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసింది? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? ఈ ప్రాబ్లంకి G20 లేకపోతే ఈ ప్రాబ్లానికి CBSE సిలబస్ కాకపోతే NCERT సిలబస్, ఏ సిలబస్ కూడా ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ తీసుకొని రాబోయేది హలో నో. ఏ మత ఆచారాలు, ఏ మత సంప్రదాయాలు కూడా ఈ కలర్ ప్రాబ్లం, కుల ప్రాబ్లం, క్యాస్ట్ ప్రాబ్లం, ఇంకా వేరియస్ ప్రాబ్లమ్స్ ఈ లోకంలో, రిలీజియన్ ప్రాబ్లం, పొలిటికల్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా డే బై డే ఈ ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుంది కానీ తగ్గుతుంది అనే స్టేటస్ ఎక్కడ కూడా లేదు. అప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడ ఉంది? ఈ ప్రాబ్లం గురించి బైబిల్ ఎలా టీచ్ చేస్తుంది? కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈ ప్రాబ్లం ఎలా డీల్ చేస్తుంది? సో వీటి గురించి మనము ఈ యొక్క సబ్జెక్ట్స్లో మనము రాబోయే వీక్లో మనము చదువుకోబోతున్నాము. తర్వాత ప్రతి why do men in every generation possess power at the expense of peace? సో ఈ ప్రపంచంలో సమాధానము రావాలి, ఈ ప్రపంచంలో శాంతి కలిగి ఉండాలి అని చెప్పి జనరేషన్ టు జనరేషన్ ఎన్నో బలులు, త్యాగములు, అర్పణములు వారు చేస్తూ ఉన్నారు. ఎంతో నాయకులు చనిపోయినారు, ఎంతో ప్రజలు రక్తం కార్చున్నారు, ఎంతో మత సంబరాలు చేసి ఉన్నారు, ఏమేమి చేయాలో అన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ ప్రపంచంలోకి ఇంకా ఏది రాలేదంటే పీస్ అనేది లేదు. ఏమేన్? సో అబ్రహాం లింకన్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఈనాడు వరకు అమెరికాలో నో పీస్. మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్రాన్ని కలుగ చేశాడు,
కానీ ఈనాడు వరకు నో పీస్ కదా. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకా మనందరూ చెప్పొచ్చు, ప్రపంచంలో జర్మనీ అన్నీ చెప్పొచ్చు. ఎక్కడైనా గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప లీడర్స్ యుద్ధాలు చేశారు, రూలింగ్ చేశారు, అన్నీ చేశారు, రక్తము కూడా కార్చారు, ఎన్నో ప్రజలు కూడా యుద్ధంలో మరణించారు. ఈనాడు వరకు జర్మన్లో పీస్ లేదు, ఇండియాలో పీస్ లేదు, యుఎస్లో పీస్ లేదు. ప్రాబ్లం ఎందుకు లేదు? వారు ఏమేమో ప్రయత్నం చేస్తున్నారు, ఎన్నెన్నో మీటింగ్స్ చేస్తున్నారు, రిలీజియన్గా చెప్పి చూస్తున్నారు, పొలిటికల్గా వాళ్ళు డీల్ చేసి చూస్తున్నారు, ప్రజలకి ఇల్లు ఇస్తున్నారు, ప్రజలకి ధనం ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏం లేదంటే పీస్ అనేది, హలో, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ హౌస్, హోమ్ అన్నీ ఇస్తున్నారు, పీస్ లేదు. అప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తున్నది? ఈ పీస్ అనేది ఎక్కడ ఉన్నది? ఈ ప్రాబ్లానికి సొల్యూషన్ ఎక్కడ ఉందని ఈ యొక్క బుక్లో మనం చూడబోతున్నాము రాబో కాలంలో. వై డు ద రిలీజియన్స్ కాన్ఫ్లిక్ట్? రిలీజియన్స్ ఈనాడు చాలా ఉన్నవి, కానీ ఒక్కొక్క రిలీజియన్ మ్యాచ్ అవనంటున్నది. సో ముస్లిం, ఇస్లాం రిలీజియన్ ఉన్నది, బుద్ధిజం ఉన్నది, హిందూయిజం ఉన్నది, క్రైస్తవం కూడా ఒక రిలీజియన్ దా, అది కూడా ఉన్నది. మీరు గమనించారంటే ఏ రిలీజియన్ కూడా మ్యాచ్ అవ్వలేదు, ఒకటి వ్యతిరేకిస్తూనే ఉన్నది. ఈ రిలీజియన్కి ఆ రిలీజియన్ అగేన్స్ట్, ఆ రిలీజియన్ ఇంకొక రిలీజియన్ అగేన్స్ట్గా ఉన్నది. ఎందుకు ఇన్ని రిలీజియన్, ఎందుకు ఇన్ని రిలీజియన్లో ఇంత పాలిటిక్స్, ఇన్ని రిలీజియన్స్లో ఎందుకు ఇంత ట్రబుల్స్ ఉన్నది? అప్పుడు ఈ ప్రపంచానికి సొల్యూషన్ రిలీజియన్ లేదు అనేది మనం తెలుసుకోవాలి. ఏ రిలీజియన్ యాక్టివిటీస్ కూడా, ఏ రిలీజియన్ కూడా, ఇంకా ఆల్రెడీ ఈ ప్రపంచంలో రకరకాల రిలీజియన్ ఉన్నది, ఇంకా నూతనంగా రిలీజియన్ స్టార్ట్ అవుతూనే ఉన్నది. రిలీజియన్కి ఒక ముగింపు అనేది, ఒక లిమిట్ అనేది లేకుండా ఉన్నది. ఇన్ని రిలీజియన్స్ ఫామ్ అవుతూనే ఉన్నది, కానీ లోకంలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఈ రిలీజియన్ తీర్చలేకుండా ఉన్నది. ఏమేన్ మీరు గమనించాలంటే క్రైస్తవం తీసుకున్నంటే క్రైస్తవంలో చాలా రిలీజియన్ పీపుల్ ఉన్నారు. వీరు కూడా మా ఆచారాలు, సంప్రదాయాలు ఇవన్నీ కూడా చేస్తున్నారు. క్రైస్తవ రిలీజియన్ పీపుల్ వలన కూడా ఈ లోకానికి సొల్యూషన్ తీసుకొని రాలేకపోతున్నారు. ఈ లోకంలో ఒక పీస్ తీసుకొని రాలేకపోతున్నారు. ఎందుకు ప్రాబ్లం? క్రైస్తవ వల్ల కూడా ఎందుకు కావాలంటే క్రైస్తవం కూడా అదొక రిలీజియన్ సెటప్ గ్రూప్ ఆఫ్ పీపుల్. వాళ్ళు కూడా రిలీజియన్ పీపులే. మనం క్రైస్తవులని వాళ్ళని మంచి లెన్స్తో చూడబాకండి. వాళ్ళని కూడా ప్రాపర్ లెన్స్తో వాళ్ళని చూడాలి. వీళ్ళు కూడా ఒక రకమైన రిలీజియన్ మెంటాలిటీ కలిగిన వారు. అప్పుడు ఇంత రిలీజియన్ పీపుల్ వలన ఈ లోకానికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నది. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకొని రాకపోతున్నారు. అయినప్పటికీ కూడా ఈ రిలీజియన్ పీపుల్ చాలా బిజీగా ఉన్నారు. నెక్స్ట్ ఒక నెల దాటితే ఇంకొక నెల, ఈ నెల వాళ్ళు ఆ మతం, ఈ నెల ఈ మతం, నెక్స్ట్ మంత్ ఆ మతం వాళ్ళు, ఇలా ఈ 12 మంత్లో సైకిల్ లాగా వస్తూ ఉన్నారు. జనవరి నుంచి డిసెంబర్ వరకు మళ్ళీ స్టార్ట్ అయిపోతారు. మళ్ళీ జనవరి టు డిసెంబర్ వరకు కంటిన్యూగా పీపుల్ రిలీజియన్ యాక్టివిటీస్లో ఉన్నారు. ఒక పక్క హిందూయిజం, ఒక పక్క బుద్ధిజం, ఒక పక్క ఇస్లాం, మరోవైపు క్రైస్తవము కంటిన్యూగా ఉన్నారు. కానీ లోకానికి ఈ యొక్క మత ఆచారం వలన ఏదైనా మేలు కలుగుతుంటున్నదా అంటే ఎవరికి ఏ మేలు కలగలేదు. ఫెయిలియర్. అప్పుడు రిలీజియన్ మెంటాలిటీ, రిలీజియన్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా లోకానికి సొల్యూషన్ తీసుకొని రాదు. దేవుని రాజ్యం మాత్రమే లోకానికి ముఖ్యమైన మస్ట్ అయిన సొల్యూషన్ దేవుని రాజ్యం మాత్రమే తీసుకుని వస్తుంది. ఏమేన్? వై కెన్ నాట్ వి లవ్ వన్ అనదర్ ఆన్ ఎర్త్? భూమి పైన ఎందుకు ఇంకొకరిని ప్రేమించకుండా పోతున్నారు? అదొక మేజర్ ప్రాబ్లం. ప్రేమ అనేది లేకుండా పోతున్నది. దానికి ఒకే ఆన్సర్ చెప్పేస్తారు. అంత్యదినం అండి, అంత్యదినంలో ఎవరికి ప్రేమ తగ్గిపోతుంది. సరే, అంత్యదినం ప్రేమ తగ్గిపోతుంది, మొదటి దినం ప్రేమ ఉండిందా? హలో,
ఇన్ ద బిగినింగ్లో ప్రేమ ఉన్నదా? అలా ప్రేమ ఉంటే ఎందుకు కయ్యిన్ ఆబేల్ చంపాలి? సో ప్రేమ అనేది అంత దినంలో లేకుండా పోతుంది ఒక వైపు ఉన్నా కూడా అది మనం చూడాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే అంత దినంలో తగ్గిపోతుందంటే ప్రీవియస్ టైంలో ఏదో ఎక్కువ ప్రేమ ఉన్నట్టుగా అనుకుంటున్నారు. నో నో నో, ప్రీవియస్ టైంలో కూడా సేమ్ సిచ్యువేషనే. లోకంలో ప్రేమ లేకుండా ఉన్నది, ఏదో అది ఇప్పుడు లేదు అనుకోబాకండి. ఈ ప్రాబ్లం చాలా చాలా సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం ఉన్నది. ఏమేన్ లవ్ లేకుండా పోతే ఈ లవ్ ప్రేమించండి. లవ్ గురించి చాలా టెక్స్ట్ బుక్స్, లవ్ గురించి చాలా రిలీజియన్ ప్రీచర్స్, మత బోధకులు అందరూ చెప్తున్నారు. ఈవెన్ అన్నయ్య తెరెసా లాంటి వాళ్ళు కూడా ప్రేమను చూపించారు. అది అందరూ పాటిస్తారంటే అందరూ కూడా పాటించకుండా పోతున్నారు. సో లవ్ ప్రాబ్లం ఉన్నది ఎర్త్లో. ఇది ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడ ఉన్నది? రాజ్యం ఒక కాన్సెప్ట్ని ఎవరైతే తెలుసుకుంటారో ఆటోమేటిక్గా ఈ లవ్ అనేది వాళ్ళ ఫామ్ అవుతుంది. ఏమేన్ సో కింగ్డమ్ ఆఫ్ దేవుని రాజ్యం అనే ఒక కాన్సెప్ట్ ఏంటి? రాజ్యం అంటే ఏంటి? రాజు అంటే ఏంటి? ఆ రాజ్యం గురించిన అవగాహన కలిగినప్పుడు ఎదుటివాడిని ప్రేమించే హృదయం నాకు కలుగుతుంది. ఎదుటివాడికి వాల్యూ ఎంత నాకు తెలుస్తుంది. ఆ పర్సన్ ఎవరు, నేను వాల్యుబుల్ మైండ్తో నేను అతన్ని చూస్తాను. వై ఇస్ నో వన్ రిలీజియన్ గుడ్ ఎనఫ్ ఫర్ ఆల్ మెన్? ఎందుకు ఈ ప్రపంచంలో కోట్ల లెక్కల ప్రజలు, మానవులు ఉన్నారు, ఎందుకు అందరికీ ఒక రిలీజియన్ సరిపోకుండా ఉన్నది? కోట్ల లెక్కల పీపుల్ ఉన్నారు, కానీ కోట్ల లెక్కల మతాలు కూడా ఉన్నది. ఎందుకు ఇన్ని కోట్ల ప్రజలకు ఒక మతం సరిపోదా, ఒక మతం చాలదా అని చాలదా అని మనం అనుకోవచ్చు. ఇన్ని ప్రజలకి ఎందుకు ఇంత మతాలకి కొరత లేకుండా పోతున్నది, మత ఆచారాలకి ఒక లిమిట్ లేకుండా పోతున్నది. ఎందుకని మనము చూడబోతున్నాము. దెన్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క పొలిటీషియన్స్కి, యొక్క ప్రభుత్వానికి మతానికి ఎప్పుడు కూడా ఒక టెన్షన్ కలుగుతూనే ఉంటుంది. హలో, ఇవన్నీ ఎర్త్ ప్రాబ్లం గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఎర్త్లో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. ఈ ఎర్త్లో ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇంత ప్రాబ్లాన్ని ఎర్త్లో ఉంచుకొని ప్రజలు ఇంకా మతంలో జీవిస్తున్నారు. హలో, ఇంత ప్రాబ్లానికి సొల్యూషన్ వెతకకుండా ఇంకా ప్రాబ్లం తెచ్చుకుంటున్నారు, ఇంకా రిలీజియన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ రిలీజియన్ మన దేశాన్ని మార్చేస్తుంది, ఈ రిలీజియన్ టీచింగ్స్ బాగుంది, ఆ రిలీజియన్ టీచింగ్ బాగున్నది, ఇలా ఉంటే దేశం బాగుపడుతుంది అని చెప్పి కంటిన్యూగా రిలీజియన్ని ఫామ్ చేస్తూనే ఉన్నారు. రిలీజియన్ పీపుల్ గ్రో అవుతూనే ఉన్నారు, రిలీజియన్ యాక్టివిటీస్ వస్తూనే ఉన్నది. దీనివల్ల ఏదైనా మేలు జరుగుతున్నది అంటే మేలు లేదు, ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతూ ఉన్నది. హలో, రిలీజియన్ ఎక్కువైనప్పుడు రిలీజియన్ గ్రూప్ పీపుల్ ఎక్కువైపోతున్నారు. రిలీజియన్ గ్రూప్ ఎక్కువైనప్పుడు రిలీజియన్ ప్రాబ్లమ్స్ అవుతున్నది. రిలీజియన్ ప్రాబ్లమ్స్ అయినప్పుడు ప్రభుత్వానికి రిలీజియన్కి ఒక కనెక్షన్ ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం రిలీజియన్ బేస్ చేస్తున్నది, రిలీజియన్ ప్రభుత్వాన్ని బేస్ చేస్తున్నది. ఈ రిలీజియన్ ప్రాబ్లం ఉన్నప్పుడల్లా ప్రభుత్వం టెన్షన్ అయిపోతున్నది. ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా ఈ టెన్షన్తోనే ఉన్నారు ప్రజలు. హలో, ఎంత ప్రాబ్లం ఇది వచ్చి సమ్ చర్చ్ ప్రాబ్లం మాట్లాడుతున్నారు. మన చర్చలో లైట్లు లేవండి, చర్చలో సాపలు లేవండి, చర్చలో జనాలు లేరండి. అది నో ప్రాబ్లం. సాప ప్రాబ్లం లేదు, లైట్ ప్రాబ్లం లేదు, ఫ్యాన్ ప్రాబ్లం లేదు. ఇది యూనివర్సల్ ప్రాబ్లం, ఇది ప్రపంచ ప్రాబ్లం. ఈ ప్రపంచానికి మీరు సాల్ట్గా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. లోకానికి మీరు వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మనం ఒక గ్రూప్, ఏదో ఒక 4 సంఘానికి మనము సాల్ట్ కాదండి, ప్రపంచానికి మనం వెలుగుగా ఉండాలి, ప్రపంచం సాల్ట్గా ఉండాలి, ప్రపంచానికి సొల్యూషన్ తీసుకుని రావాలి, ప్రపంచానికి ఒక రక్షణ కలుగు చేయాలి. సో ప్రపంచానికి మనము యూస్ఫుల్గా మనం కలిగి ఉండాలి.
ఏమేన్. సో ఇప్పుడు నేను చెప్పే ప్రాబ్లమ్స్ ఇదేదో లోకల్ ప్రాబ్లం కాదు, ఏదో ఒక విలేజ్ ప్రాబ్లం కాదు, ఏదో ఒక మినిస్ట్రీ ప్రాబ్లం కాదు. సో ఈనాడు ప్రాబ్లం మినిస్ట్రీలో ఉన్న వాళ్ళ మినిస్ట్రీ ప్రాబ్లం చెప్తూ ఉన్నారు. మినిస్ట్రీ అక్కడ ప్రాబ్లం, ఇక్కడ ప్రాబ్లం, మినిస్టర్ మనీ ప్రాబ్లం, మినిస్ట్రీలో ప్రజల ప్రాబ్లం, మినిస్టర్ మత ప్రాబ్లం, దెయ్యాల ప్రాబ్లం, విగ్రహాల ప్రాబ్లం. బైబిల్ అంటే ఇవన్నీ ప్రాబ్లమే కాదు, ఇవన్నీ మేజర్ ప్రాబ్లమే కాదు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న సొల్యూషన్ ఉన్నది. సో ఇప్పుడు మనం చదివేది లోకల్ ప్రాబ్లం కాదు, యూనివర్సల్ ప్రాబ్లం. రిలీజియన్కి, పొలిటికల్ పార్టీస్కి, పొలిటీషియన్కి, ప్రభుత్వానికి, మతానికి ఒక టెన్షన్. ఎంతమంది ఆమె అంటున్నారు? ఈ టెన్షన్లో ఏం జరుగుతుందని కూడా తెలియదు. నెక్స్ట్ అవర్కి ఏం జరుగుతుందని కూడా తెలియదు. అందుకనే మిలిటరీ సిద్ధంగా ఉన్నారు, పోలీస్ సిద్ధంగా ఉన్నారు, వెపన్స్ సిద్ధంగా ఉన్నది, ఎప్పుడు కూడా అలర్ట్గా ఉన్నారు. ఏమేమి అవునా కాదా? ఎప్పుడు అలర్ట్గా ఉన్నాడు, ఎప్పుడు ఏ కాల్ వస్తుందో మనకే తెలియదు. అప్పుడు ఎందుకంటే యూనివర్స్లో ఆ ప్రాబ్లం ఉన్నది. ఈ ప్రాబ్లానికి ప్రభుత్వము ఎంతో కేర్ తీసుకుంటున్నది. సో ఈ ప్రభుత్వం వల్ల కూడా ఈ ప్రాబ్లాన్ని సాల్వ్ చేయలేరు, ఇంకా కూడా చేసేదానికి మార్గం లేదు. ఇది తెలుసుకోకుండా వాళ్ళు కొన్ని కోట్ల లక్షల్ని ఖర్చు పెడుతూనే ఉన్నారు వాళ్ళు. హలో, సో సొల్యూషన్ లేని పీపుల్కి ఇన్ని కోట్ల లక్షలు, కానీ సొల్యూషన్ దేవుని రాజ్యంలో ఉన్నది, సొల్యూషన్ బైబిల్లో ఉన్నది, సొల్యూషన్ ఈ ప్రీచింగ్లో ఉన్నది, సొల్యూషన్ దేవుని దగ్గర ఉన్నది. కానీ సొల్యూషన్ ఇచ్చే ఈ రాజ్యానికి ప్రజలు ఇచ్చేదానికి హార్ట్ లేకుండా ఉన్నది వాళ్ళకి. హలో, సో ఈ ప్రీచింగ్ వినేటప్పుడు మనకు హార్ట్ కలగాలి. ఈ సొల్యూషన్ ప్రపంచానికి రావాలి. ఈ సొల్యూషన్ ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి. దేవుడి రాజ్యము ఈ అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్గా ఉందంటే ఈ సువార్త ప్రపంచమంతా వెళ్ళేదానికి ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా నేను ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పే హార్ట్ కలగాలి. కానీ క్రైస్తవానికి ఒక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇటువంటి ప్రీచింగ్కి పీపుల్ ఇచ్చే హార్ట్ లేదు వాళ్ళకి. ఏమేన్. కానీ మతానికి ఇస్తున్నారు, రిలీజియన్కి ఇస్తున్నారు, విగ్రహానికి ఇస్తున్నారు. కానీ అది సొల్యూషన్ అంటే అది ఎవరికి సొల్యూషన్ కాదు. కానీ ఈ టీచింగ్, ఈ బైబుల్, క్రైస్తవము, దేవుని రాజ్యము, ప్రపంచంలో ఉన్న ఈ యొక్క యూనివర్సల్ ప్రాబ్లానికి సొల్యూషన్ బైబుల్, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం యొక్క వాక్యము. ఈ వాక్యము ప్రపంచానికి వెళ్ళాలి, ప్రపంచం వాక్యం వినాలి. ప్రపంచంలో ప్రతి ప్రాబ్లానికి దేవుని రాజ్యం సొల్యూషన్ కలిగొచ్చేస్తుంది. ఏమేన్. సో ఈ టీచింగ్స్ వినే మనము వినేది మాత్రమే కాకుండా ఇంత ప్రాబ్లం కలిగిన ప్రపంచానికి నేను సాల్ట్గా ఉండాలి, నేను వెలుగుగా ఉండాలి, నేను ఉపయోగకరంగా ఉండాలి. సో సాల్ట్ అండ్ లైట్ అంటే ఏంటి? సాల్ట్ అనేది అది ఎంతైనా రుచి కొరకు దాన్ని అర్పణ చేసుకుంటుంది. లైట్ తను కాంతి ఇచ్చేదానికి ఎంతైనా అది తాను అర్పణ చేసుకుంటుంది. సో మీరు సాల్ట్ అండ్ లైట్ అన్నప్పుడు నేను సాల్ట్గా ఉన్నాను, లైట్గా ఉన్నానంటే ఈ సొల్యూషన్కి నేను ఎంతైనా ఉపయోగపరచబడతాను, ఎంతైనా ఇస్తాను, ఎంతైనా చేస్తాను. హలో, సో పాస్టర్ నవీన్కి ఏదో మనీ ప్రాబ్లం అని అనుకోబాకండి. పాస్టర్ నవీన్కి నో మనీ ప్రాబ్లం. నాకు మనీ కొరకు మీకు ప్రకటించేది లేదు. కానీ ఈ యూనివర్సల్లో ఉన్న ఇంత గొప్ప ప్రాబ్లానికి మనీ అవసరం. హలో, యూనివర్సల్లో ఉన్న ఇంత గొప్ప ప్రాబ్లానికి మనీ అవసరం, ధనం అవసరం. కానీ మీరు జస్ట్ కొంచెం వాచ్ చేశారంటే ఈ మనీ, ఈ యొక్క గోల్డ్ అండ్ సిల్వర్ ఇవన్నీ ఎక్కడ పోతుందంటే సొల్యూషన్ లేని రిలీజియన్ పోతూ ఉన్నది. ఏ సొల్యూషన్ ఇవ్వదు ఈ రిలీజియన్ గ్రూప్. మతం ఏ సొల్యూషన్ కలగచ్చేదు. కానీ ప్రజలు అక్కడ వాలంటరీగా వెళ్ళి ఇస్తున్నారు. సరే, ఇచ్చే దాంట్లో ఏదైనా సొల్యూషన్ ఉందంటే నో సొల్యూషన్, జవాబు అనేది లేదు. కానీ దేవుడు రాజ్యాన్ని బోధించే
ఈ మినిస్ట్రీకి, దేవుడి రాజ్యాన్ని ప్రకటించే ఇటువంటి వర్తమాన మినిస్ట్రీ గ్రూప్కి ప్రజలు ఇస్తున్నారంటే ప్రజలు ఇచ్చేది కూడా లేదు. సో ప్రజల యొక్క హార్ట్, ప్రజల యొక్క చెయ్యి ఇట అయిపోతున్నది. వారు ఇవ్వలేకుండా పోతున్నారు. కాబట్టి ఇది ఏమవుతుందంటే జస్ట్ ఒక స్మాల్ గ్రూప్కి మనము వర్తమానం అందిస్తూ ఉంటున్నాము. కానీ దీనికి ప్లెంటీ మనీ, ఎక్కువ ధనము, ఎక్కువ ఐశ్వర్యము, దీనికని ఎక్కువ మనీ ఉన్నప్పుడు, గోల్డ్ అండ్ సిల్వర్ ఉన్నప్పుడు ఈ వర్తమానాన్ని ఇంకా లార్జ్గా మనం తీసుకెళ్ళచ్చు. ఎంతమంది ఆమెన్ అంటున్నారు? మనీ అన్నప్పుడు అందరూ సైలెంట్ అయిపోతున్నారు. దేవుడు రాజ్యానికి మనీకి వాల్యూ లేదండి. రాజ్యం గొప్పది, మన చేతిలో ఉన్న వాల్యూ మనీ కన్నా. సో మనం ఉపయోగపరచబడాలి దేవుని కొరకు, మన ధనం ఉపయోగపరచబడాలి రాజ్యం కొరకు. ఎంతమంది ఆమెన్ అంటున్నారు? దెన్ will there ever be global peace and harmony on earth? ప్రపంచములో శాంతి, సమాధానము, ఐక్యము ఎప్పుడు వస్తుంది? ఇది ఒక బిగ్ క్వశ్చన్ ప్రపంచానికి ఉన్నదండి. సో యూనివర్సల్ ప్రాబ్లం ఉన్నది. అన్ని దేశములో, అన్ని ప్రజల మధ్యలో శాంతి లేక, సమాధానం లేక, కలవరంతో, భయంతో ఉన్నారు. సో వీటికి ఒక క్వశ్చన్ ఏంటి? వీరందరికీ ఎప్పుడు శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది? సో క్రైస్తవులు ఒకే మాట చెప్పేస్తారు, దేవుని రాకడ ఎప్పుడైతే ఉందో అప్పుడే అంతా వచ్చేస్తుంది. యేసు ప్రభు వస్తే అంతా, ఇది చెప్పేదానికి ఒక బోధకుడు అవసరమే లేదు కదా. ఆల్రెడీ యేసు ప్రభు వచ్చేసాడండి. ఆయన వచ్చాడు, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ రాజ్యం ఒక అవగాహన లేకుండా, ఈ రాజ్యాన్ని ఎలా వెతకాలి, ఈ రాజ్యానికి ఎలా ప్రయారిటీ ఇవ్వాలి, ఈ రాజ్యం యొక్క అథారిటీ ఎలా పొందుకొని ప్రజలకు తెలుసుకోలేక ప్రపంచంలో ప్రజలు సఫర్ అయిపోయినారు, సఫరింగ్లో వాళ్ళు ఉన్నారు. సో ఈ ప్రజల్ని రిలీవ్ చేయాలి, ఈ ప్రజలకు ఒక రిలీజ్ చేయాలి. దీనికి మనము ప్రార్థన చేసేది మాత్రమే కాదు, దానికి మనము ఉపయోగపరచబడాలి. అందుకనే ప్రార్థన చెప్తున్నాడు, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూలోకంలో నెరవేర్చబడును గాక. సో గాడ్స్ విల్ జరగాలి అంటే ప్రార్థనతో మీరు స్టాప్ చేసుకోపాకండి. మీరు ప్రార్థన చేసినప్పుడు దానికి యాక్టివేట్ కూడా చేయండి. ప్రభువా, ఈ లోకంలో మీ రాజ్యం ఒక చిత్తం నెరవేరడానికి నేను ప్రయాసపడతాను, ఎంతనా నేను ఇస్తాను, ప్రార్థన చేస్తాను, మెషిన్ వర్క్, ఫీల్డ్ వర్క్ చేస్తాను, మీతో నేను జాయిన్ చేస్తాను అని చెప్పి దేవుడు రాజ్యంలో మనము కలిస్తే ఈ ప్రపంచానికి సొల్యూషన్ తీసుకొని రావచ్చు. తర్వాత ఈజ్ దర్ హోప్ ఫర్ అవర్ వరల్డ్? మన ప్రపంచంలో ఉన్న మనకి నమ్మకం ఉన్నదా అంటే నమ్మకం లేకుండా ఉన్నారు. ఎవరైనా నమ్మకంతో ఉన్నారా? నమ్మకం లేదు ప్రపంచంలో. జాబులో ఇంక్రీజ్ డెవలప్ పైకి వస్తామా, మన పోస్టింగ్ వస్తుందా, ఇంకా హై లెవెల్ పోతామా, లేదా ఈ ప్రపంచం ఏదైనా యుద్ధం వస్తుందా, ఏదైనా కరువు వస్తుందా, ఏదైనా వైరస్ వస్తుందా? సో ప్రతి పీపుల్ ఏదో ఒక టెన్షన్లోనే ప్రజలు ఉన్నారు. ఏదో ఒక టెన్షన్ ఇంటర్నల్గా ఉంటుంది వాళ్ళకి. ఇదంతా కాకుండా ఫైనల్గా వాట్ అబౌట్ ద ఫ్యూచర్ ఫర్ అవర్ చిల్డ్రన్? వాట్ కైండ్ ఆఫ్ వరల్డ్ విల్ దే లివ్ ఇన్? మనం ఉన్న కాలంలోనే ప్రపంచం ఎలా ఉందంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు కాలం ఎలా ఉంటుంది? ఇప్పుడున్న కాలం ఇంత టెన్షన్తో, ఇంత కలవరంతో ఉన్నప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, బిడ్డలు ఎలా ఉంటారు? అప్పుడు మనమున్న కాలంలో మనము ఈ ప్రపంచానికి సొల్యూషన్ తీసుకొని రాకుండా పోతే ఫ్యూచర్లో మన బిడ్డలు అక్కడ ఉంటారు. అప్పుడు ప్రపంచానికి మనం చాలా అవసరం. ప్రపంచానికి నేను ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. సో మతానికి ప్రజలు ఇన్వాల్వ్గా ఉన్న రీతిగా దేవుని రాజ్యానికి ప్రజలు ఇన్వాల్వ్గా లేరు.
మతానికి ప్రజలు ఇన్వాల్వ్డ్గా ఇచ్చే రీతిగా గివింగ్ హార్ట్, వారి యొక్క ధనం ఇచ్చే విషయంలో, దేవుని రాజ్యానికి ఇచ్చే విషయంలో ప్రజలకి హార్ట్ లేదు. అప్పుడు ప్రజలు దేశం పైన ఏ యొక్క అవగాహన లేదు వాళ్ళకి. ప్రపంచం ఎలానా పోతే పోని, దేవుని రక్షించుకున్నాడు, నాకు హెవెన్ ఉన్నది, నేను హెవెన్కి వెళ్ళిపోతాను. నో నో నో, యూనివర్స్లో ఇంత ప్రాబ్లం ఉన్నది, మీరు ఎస్కేప్ అవ్వచ్చు, మీ ఫ్యూచర్, మీ బిడ్డల జనరేషన్ ఇక్కడ ఉంటారు. ఏమేన్, మీరు ఈ ప్రపంచాన్ని మార్చడానికి దేవునితో ఐక్యపడండి, దేవుని రాజ్యానికి మీరు ఉపయోగపరచబడండి. మీరు చెప్పండి, ప్రభువా నేను లోకానికి వెలుగై ఉన్నాను, లోకానికి ఉప్పై ఉన్నాను, నేను వాడబడాలి, నేను ఉపయోగపరచబడాలి. ఏమేన్ చెప్దాము, వాడబడాలి, ఉపయోగపరచబడాలి. సో సాల్ట్ యూస్ చేయకుండా పోయారంటే సాల్ట్ యూస్లెస్ అయిపోతుంది. ఏమేన్ ఉందా? అలా ఆయనే చెప్తున్నాడు, మీరు లైట్ యూజ్ చేయకుండా పోయారంటే లైట్ యూజ్లెస్ అయిపోతుంది. దెన్ మీరు దేవునికి వరకు ఉపయోగపరచకుండా పోయారంటే, మీ మనీ దేవుని రాజ్యం కొరకు యూజ్ అవ్వకుండా పోయిందంటే, మీ మనీ మీకు కూడా హెల్ప్ చేయదు. ఏమేన్, దేవుడు మంచి జాబ్ ఇచ్చాడు, దేవుడు మంచి రక్షణ కలిగించేస్తున్నాడు, దేవుడు మంచి టీచింగ్స్ మనకి ఇచ్చినాడు. సో ఈ యొక్క కాన్సెప్ట్, ఈ యొక్క కింగ్డమ్ ఆఫ్ గాడ్, హెవెన్ కాన్సెప్ట్ ప్రపంచానికి వెళ్ళాలి. మతానికి ఇచ్చినప్పుడు రాజ్యం నేను ఇవ్వాలి అనే హార్ట్ కలిగి ఉండాలి. సో ఇప్పుడు ఈ ప్రిఫేస్ లో ఇవన్నీ చెప్పాను. ఈ సబ్జెక్ట్స్ లో నేను కమింగ్ వీక్ నుంచి మనము లోపలికి వెళ్ళిపోతాము. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. మన జీవితంలో గొప్ప మార్పు తీసుకొని వస్తుంది. ఇది కాకుండా మనకి గొప్ప నమ్మకము, ఫెయిత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏమేన్, లేచి నిలబడదాము, ప్రార్థన చేస్తాము.